Good morning, children. Okay, today we are discussing about exercise 4. Three number stations. Okay, page number 27. Textbook unte kanaka page number 27 lo addition chudadama. Exercise 4. So first one is 2143, 1541, 2014, B 7043, 132, 223. Okay. Next. Nine hundred 1475, 3836. ఒకసారి చూడండమ్మా, నంబర్ కింద నంబర్ కరెక్ట్గా ఉండాలి. ఇది వన్స్ ప్లేస్లో 3 1 4, టెన్స్ ప్లేస్లో 4 4 1, హండ్రెడ్స్ ప్లేస్లో 1 5 0. ఇవన్నీ ఒకే లైన్లో ఉండాలి. థౌజండ్స్ ప్లేస్లో 2 1 2. అలాగే వన్స్ ప్లేస్లో 3 2 3. ఇట్లా ఈ లైన్లో ఇదే ఉండాలి. 4 3 2, 0 1 2. ఇక్కడ ఏం లేవు, చూసుకోండి కావాలంటే జాగ్రత్తగా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. 2 5 6 ఈ రోలో ఇవే ఉండాలి. 3 కింద 7, 7 కింద మళ్ళీ 3. నెక్స్ట్ అలాగే 9 కింద హండ్రెడ్స్ ప్లేస్ 9, 9 కింద 4, 4 కింద 8. సో అలాగే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు థౌజండ్స్ ప్లేస్లో, ఫస్ట్ నెంబర్ ఏం లేదన్నమాట. సో నెక్స్ట్ 1 3. జాగ్రత్తగా వేయండి, ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా వేయద్దు. D1 3432, 2980, 231. So where we start from ones place. Take one finger 3 after. 3 plus 1 plus 4. 3 plus 1 is 4. So ఇక్కడ ఎంత వచ్చింది 4 వచ్చింది. మీకు గుర్తుండకపోతే పక్కన ఇలా వేసుకోండి. నెక్స్ట్ అగైన్ టేక్ 4 ఫింగర్స్. 4 ఆఫ్టర్ కౌంట్ చేయండమ్మా. 4 ఆఫ్టర్ 5 6 7 8. ఇక్కడ ఎంత వచ్చింది 8 వచ్చింది. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ చూడండి, ఇక్కడ ఈ 4 టెన్స్ ప్లేస్లో వచ్చేసి 4 4 1. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఫస్ట్ 4 ఫింగర్స్ తీసుకుందాం. 4 ఆఫ్టర్ కౌంట్ చేయండి. 4 ఆఫ్టర్ 5 6 7 8. సో ఇక్కడ ఎంత వచ్చింది 8 వచ్చింది. నెక్స్ట్ టేక్ 1 ఫింగర్. 8 ఆఫ్టర్ 9. కౌంట్ చేసిన తర్వాత క్లియర్ చేసేసేయండి.
నెక్స్ట్ 100 ప్లేస్ 1 ని 5 ని 0 ని యాడ్ చేయాలి. టేక్ 5 ఫింగర్స్ వన్ ఆఫ్టర్ 2 3 4 5 6 వస్తుంది ఇక్కడ. సో 6 ప్లస్ 0 6. సో ఇక్కడ వచ్చేసి 2 ని 1 ని 2 ని యాడ్ చేయాలి. టేక్ 1 ఫింగర్ 2 ఆఫ్టర్ 3. సో ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది. మళ్ళీ అగైన్ టేక్ 2 ఫింగర్స్ 3 ఆఫ్టర్ 4 5. సో చాలా ఈజీ. సో నెక్స్ట్ మనం ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, 1 ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. టేక్ 2 ఫింగర్స్ 3 ఆఫ్టర్ 4 5. సో 5 వచ్చింది. సో నెక్స్ట్ టేక్ 3 ఫింగర్స్ 5 ఆఫ్టర్ 6 7 8. సో తర్వాత ఇది క్లియర్ చేసేసేయండి. సో నెక్స్ట్ టేక్ 3 ఫింగర్స్ 4 ఆఫ్టర్ 5 6 7. సో 7 వచ్చింది. Again take 2 fingers 7 after 8 9. ఓకే, టేక్ ఇక్కడ చూడండి 0 ని 1 ని 2 ని యాడ్ చేయాలి. సో ఎంత 2 3. ఇక్కడ 7 వస్తుంది. చేయండి. Next take 5 fingers 6 off. Take 5 fingers 2 after 7 వస్తుంది. సో take 6 fingers 7 after కౌంట్ చేస్తే 13 వస్తుందమ్మా. సో 13 వస్తుంది కాబట్టి 13. సో 1 ఇక్కడ వేయాలి, 3 ఇక్కడ వేయాలి. నెక్స్ట్ 3 ప్లస్ 7 10. 10 ప్లస్ 3 13. 13 ప్లస్ 1 14. Next 9 plus 4 13. 13 plus 8 11. 13 plus 8 21. 21 plus 1 22. Next 1 plus 3 4. 4 plus 2 6. నెక్స్ట్ ఇదంతా చూడండి అమ్మా. 2 plus 0 plus 1 3 అవుతుంది. 3 plus 8 11. 11 plus 3 14. 1 ఇక్కడ 4 ఇక్కడ. నెక్స్ట్ 4 plus 9 13. 13 plus 2 14 15 16. నెక్స్ట్ 3 plus 2 5. 3 plus 2 5. ఇది ఇప్పుడు ఏం లేదు కదా 5 6. కౌంట్ చేసుకుంటాము.
Next exercise 5. Use properties. Use the properties of addition to add. చాలా చాలా ఈజీ అమ్మా. నేను ఒక సింపుల్గా మీకు ఒకటి చెప్తాను. సింపుల్గా ఒకటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ప్రాపర్టీస్ సింపుల్గా చెప్తాను, తర్వాత కొంచెం బిగ్ నెంబర్స్తో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 + 3 is equal to 6 + 3. 6 + 3 ఎంత? 9. అలాగే 3 + 9 ఎంత? 3 + 6. 3 + 6 కూడా ఎంత? 9 కదా. చూడండి, ఫస్ట్ 6 + 3, తర్వాత 3 + 6. 6 + 3 అయినా 3 + 6 అయినా మీకు సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి 6 + 3 = 3 + 6. ఓకే. నెక్స్ట్ అలాగే 0తో ఏ నెంబర్ని, ఎంత పెద్ద నెంబర్ని యాడ్ చేసినా సేమ్ అదే నెంబర్ వస్తుంది అని నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా. 0తో ఏ నెంబర్ అయినా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ 21 + 0 21. 235 + 0 ఎంత వస్తుంది? 0తో యాడ్ చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది, 235. అవునా? లేదా 0 + 5893 అనుకోండి. 0తో యాడ్ చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది, 5893. సేమ్ అదే నెంబర్ వస్తుంది. ఓకే. ఇంకా ఇదంటారా? ఇది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 3 = 3 + 6. సేమ్ అవే నెంబర్స్ అక్కడ కూడా ఉంటాయి. సేమ్ అలాగే 21 + 36. చూడండి, 21 + 36 ఎంతైతే వస్తుందో 36 + 21 కూడా సేమ్ అదే వస్తుంది. సేమ్ అవే వాల్యూస్ ఉంటాయి అక్కడ కూడా. మధ్యలో ఏముంటుంది? ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. సో 485 + 189 ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఏమొస్తుంది చెప్పండి? సేమ్ డిఫరెన్స్ అవుతాయి. 189 + 485 అంతే, సేమ్. చాలా ఈజీ. ఓకే. సో అలాగే ఇవన్నీ ఏంటి? ప్లస్ ఇక్కడ మధ్యలో ఉన్నది. ప్లస్ అంటే ఎడిషన్. ఎడిషన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చెప్తా చూడండి. 283 + 284. 283 83కి ఎంత యాడ్ చేస్తే 284 వస్తుందో చెప్పండి. 283కి 84, 83 ఉంది, 84 ఉంది. ఎంత యాడ్ చేస్తాం మనం? ఓన్లీ 1. ఒక్కటి యాడ్ చేస్తే ఒక నెంబర్ పెరిగింది. అర్థమైందా? సింపుల్ లాజిక్. ఓకేనా? అలాగే 1 + 26 ఎంత అవుతుంది? 1 + 26 ఒక్కటే కదా. 26కి 1 యాడ్ చేస్తే 27. ఓకే. సో చాలా సింపుల్. అలాగే 4586 + 1. అమ్మ ఇంత బిగ్ నెంబర్ అనుకోకండి.
చూడండి 4586 లాస్ట్ నెంబర్ మారుతుంది 86 కదా 86 కి 1 యాడ్ చేస్తే 4580 6 కి 1 యాడ్ చేస్తే 7 అంతే సింపుల్ ఓకే సో అలాంటివి ఇక్కడ ఇచ్చాడు అవి చేద్దాం సో 44,603 ప్లస్ 2,112 కి డాష్ ఇచ్చి 4,603 ఇచ్చారు చూడండి 4,603 2,112 ఆల్రెడీ 4,603 ఇక్కడ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏ నెంబర్ లేదు ఈ నెంబర్ లేదు కాబట్టి రాస్తే సరిపోతుంది ఓకే దట్స్ ఇట్ వెరీ సింపుల్ నెక్స్ట్ మీరే చేయండి చూద్దాం 8,080 ప్లస్ ఇక్కడ ఇచ్చారు డాష్ ఈజ్ ఈక్వల్ టు 1,010 ప్లస్ 8,080 చూడండి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక నెంబర్ ఉంది లేని నెంబర్ ఏంటో చెప్పండి ఇదే కదా సో 1,010 సో నెక్స్ట్ వన్ 0 plus 116 is equal to plus dash చూడండి 0 తో యాడ్ చేస్తే సేమ్ అదే నెంబర్ వచ్చిందా సో ఇక్కడ లేనిది ఏంటి ఆల్రెడీ 116 ఉన్నది మరి లేని నెంబర్ ఏంటి 0 నే కదా 0 మీకు చెప్పాను 8,181 ని 0 తో యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుందమ్మా సేమ్ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరే వస్తుంది ఓకేనా సో 8,181 నెక్స్ట్ 0 plus 2,090 is equal to ఎంత వస్తుందమ్మా 0 తో ఎంత నెంబర్ యాడ్ చేసినా సేమ్ అదే నెంబర్ వస్తుంది సో 2,090 ఓకే నెక్స్ట్ నాకు కింద ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను మీరు కంటిన్యూషన్గా రాయండి టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు మాత్రం డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే రాయొచ్చు టెక్స్ట్ బుక్ పేజీ వచ్చేసి పేజీ నెంబర్ 28 టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే రాయొచ్చు నెక్స్ట్ dash plus 4,190 is equal 4,120 చూడండి ఇక్కడ 4,190 ఉంది 4,190 సో 4,119 కి 4,120 సో 19 కి ఒక్క నెంబర్ 19 ఆఫ్టర్ 20 కౌంట్స్ 19 ఆఫ్టర్ 20 వచ్చింది కదా సో అప్పుడు ఏంటి ఎంత నెంబర్ యాడ్ చేస్తే 20 వచ్చింది ఓన్లీ 1 సో 4,119 ఆఫ్టర్ 4,120 ఓన్లీ 1 నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ కమ్స్ టు
సో CWలో ఏదైతే చెప్పానో అదే హోంవర్క్ అమ్మా. సో మీరు ఆ హోంవర్క్ చేసేటప్పుడు చూడకుండా చేయండి. చూసి చేస్తే మీకు సమ్స్ రావు. వితౌట్ సీయింగ్ చేస్తేనే మీకు సమ్స్ వస్తాయి. కాబట్టి చూడకుండా హోంవర్క్ అంటే నేను ఎందుకు ఇస్తున్నాను, మీరు ఇవన్నీ చూడకుండా చేయాలని హోంవర్క్ ఇస్తున్నాను. 1 టైమే చేయండి. సో 1 టైమే కానీ చూడకుండా చేయండి. ఓకే, చూడకుండా చేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.